కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ గాలి రథం. రచయిత్రి ఆర్ వసుంధరాదేవి గారు. 1931లో జన్మించిన ఆర్ వసుంధరాదేవి గారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. సుమారు 60కి పైగా కథలు రచించారు. వీరి కథా సంపుటాలు గాలి రథం, నీడలు. సమగ్ర కథా సంపుటి ఆర్ వసుంధరాదేవి కథలు. నవల రెడ్డమ్మ గుండు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, నూతలపాటి గంగాధరం అవార్డు అందుకున్నారు. వీరి కథల్లో కొన్ని మ్యాజిక్ రియలిజం శైలిలో నడుస్తాయి. అలాగే మార్మికత, ఆధ్యాత్మికత, తాత్విక చింతన ఎక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుత కథ గాలి రథం 1976లో ఏప్రిల్ నెల ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైంది. మరి వినండి ఆర్ వసుంధరాదేవి గారి కథ గాలి రథం. ప్రక్క వీధిలోని దర్గా నుంచి మౌజీన్ అజా ఇచ్చాడు. అతని గొంతు జలుబుతో పగిలి వికారంగా అపస్వరాలు పలుకుతోంది. వల్లి లేచి కూర్చున్నాడు కళ్ళు నులుముకుంటూ. ఇంకా తెల్లవారలేదు. మొదటివాడికి తానెక్కడున్నది సరిగ్గా జ్ఞాపకం రాలేదు. ఏదో పొరపాటు జరిగిపోతున్నట్లు మనసు నిండా ఆదుర్ద, దిగులు. చుట్టూ చూశాడు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ క్రింది ఒక సందు అది. గబుక్కున జ్ఞాపకం వచ్చేసింది. అది వాడి మేనమామ ఉండే చోటు. వెనుక సగానికి తడికెలు అడ్డం పెట్టుకుని వాళ్ళు ఉంటున్నారు. ముందు సగంలో డీల్వుడ్ చెక్కలు తెచ్చుకుని వాటితో పెట్టెలు, షెల్ఫులు, పడక్కుర్చీలు చేస్తాడు మస్తాన్ మాము. ఆసుపత్రి వాళ్ళు లాభం లేదు తీసుకెళ్ళండి అని చెప్పాక నేరుగా అమ్మని ఇక్కడికి తీసుకొచ్చారు 3 రోజుల క్రిందట. ముందు పక్క ఖాళీ జాగాలో ఉంటున్నారు. మురికి పట్టిన తెల్ల దుప్పట్లో ఆశాంతం ముసుగు క్రింద ఉన్నది అమ్మ. ప్రక్కనే వాడి అక్క మెహర్ ఒంటి మీద గుడ్డలన్నీ చెదిరిపోగా అస్తవ్యస్తంగా ఉట్టి నేలన పడుకుని ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నది. నిన్న పగలంతా అమ్మ ప్రక్కనే కూర్చుని గుడ్డ పేలికతో ఈగలు తోలుతూనే ఉంది. గాలి చల్లగా తాకింది. రాయి రాయి కరిగే వేళన దేవతలు గాలిరథం ఎక్కి తిరుగుతారు. అందుకే అప్పుడు గాలి తోలుద్ది. అడవిలో పెరిగే మానులకి, కొండల్లో రాతికి మధ్యన పుట్టే చెట్టుకి ఎవరు పోషణ చేస్తారు? ఆ గాలి, ఆ దేవుడును. అమ్మ మాటలు జ్ఞాపకం వచ్చి చుట్టూ చూశాడు వల్లి, గాలి రథం కోసం వెతుకుతున్నట్లు. వల్లి మనసులో దిగులు, వెలితి అట్లాగే ఉన్నవి. 4 రోజుల క్రిందటి వరకు రాత్రిళ్ళు అమ్మ ప్రక్కలోనే పడుకునేవాడు. నిద్రలో మెలకువ వచ్చినా, భయం వేసినా, పీడకల వచ్చినా అమ్మ పొట్ట తడుముతాడు. భయం పోతుంది. దెబ్బ తగిలినా, నొప్పి కలిగినా, నాయన కొట్టినా ఏడ్చుకుంటూ అమ్మ దగ్గరికి చేరుతాడు. ఒక చేత్తో చీర కొంగు పట్టుకుంటాడు. రెండో చెయ్యి గుడ్డిగా, ఆత్రంగా అమ్మ పొట్ట మీద తచ్చాడుతుంది. ఆ పొట్టను గట్టిగా పిడికిల్లో పట్టుకుంటాడు. అమ్మవాడిని దగ్గరకు లాక్కుని గట్టిగా కావలించుకుని ఏడ్పు ఉధృతం తగ్గాక వదిలేస్తుంది. 8 ఏళ్ల వాడైనా వాడికి చిన్నప్పటి అలవాట్లు పోలేదు. అమ్మకు బాగా లేనప్పటి నుంచి వాడు అమ్మ దగ్గర పడుకోవడం లేదు. 8 ఏళ్ల వయసు కంటే ముదురుగా కనిపించే ముఖం వల్లిది.
నలుపు, పొట్టి, అంతా తల్లి పోలిక. 15 ఏళ్ల మెహర్ తండ్రి పోలికలతో సన్నగా తెల్లగా ఉండి పెద్ద కళ్ళతో నాజూకైన ముఖంతో అందంగా ఉంటుంది. ఏడాది క్రిందట రసూల్ బావతో మెహందీ అయి పట్నం వచ్చేసింది. వల్లి అమ్మ ఫాతిమాబీ కూలీ నాలి చేసి ఇల్లు నడుపుతుంది. వ్యవసాయం, నాట్లు, కోతలు, ఇండ్లలో బియ్యం బాగు చేసి ఇవ్వడం, ఇల్లు కడగడం, పిండి దంచడం, ఏ పనైనా చేసి డబ్బు తెస్తుంది. నాయన బాబాసాబ్ ఎప్పుడో ఒకరోజు కూరగాయలో పళ్ళో వ్యాపారం చేస్తాడు. మిగతా రోజుల్లో అమ్మని కొట్టి బాధించి పావలో అర్ధో పట్టుకెళ్తాడు తాగడానికి. ఇదివరకు ఎప్పుడో స్కూల్లో చదువు చెప్పేవాడని అమ్మ చెప్పింది. ఆమె బాబాసాహెబ్కు 3వ భార్య. మొదటి 2 చచ్చిపోయారు. బాబాసాబ్ తెల్లటి మనిషి, పల్చగా పొడుగ్గా ఉంటాడు. బోడిగుండు, మేకగెడ్డం, గళ్ళలుంగి పైకి ఇడ్చి గట్టిగా చెక్కి పైన వదులుగా ఉండే తెల్ల చొక్కా వేసుకుంటాడు. బక్క మనిషి. బక్క కోపంతో వల్లిని ఊరికే చావబాస్తాడు ఒక్కోసారి. ఫాతిమాబీ రోజు పనిలోంచి ఇంటికొచ్చేప్పుడు వల్లీకి తినడానికి ఏమైనా తీసుకొస్తుంది. బొరుగులో, బెల్లమో, కారపు చుట్టలో ఏదో ఒకటి. అవి జేబులో వేసుకుని నీళ్లు తెచ్చివ్వడమో, అంగడికి పోయి రావటమో, కట్టెపుల్లలు అందివ్వటమో ఏదో ఒక పని చేసి పెడుతూ అమ్మ వెనకనే తిరుగుతుంటాడు వల్లి. ఒకసారి బడిపంతులు వల్లిని బడికి పంపమని ఫాతిమాబీతో చెప్పాడు. 2 రోజులు పంపింది. ఆ చదువులు ఎన్ని ఏళ్ళు చదివించాలి? కూసోబెట్టి మేపొద్దా? బడికి గిడికి అక్కర్లేదు, బతకటానికి చదువు అక్కర్లేదు అన్నాడు బాబాసాబ్. వల్లి చదువు నిలిచిపోయింది. వల్లిని ఎవరింట్లోనైనా పనిలో పెట్టాలని చూశాడు బాబాసాబ్. ఫాతిమాబీ ఒప్పుకోలేదు. పసివాడు, ఇంకా వాడికంత తెలివి లేదు అన్నది. దెబ్బలు తిన్నది. 2 రోజులు వాడిని తండ్రి కళ్ళబడకుండా తప్పించింది. అమ్మకు జబ్బు చేసిన ఈ నెల రోజుల నుంచి ఏదీ సరిగా ఉండటం లేదు. వాడు ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడని కనుక్కునేవాళ్ళు, పిలిచేవాళ్ళు, తలిచేవాళ్ళు లేరు. ఒక పూట తింటే ఇంకో పూట గంజి తాగితే మరో పూట శుద్ధ పస్తు అవుతున్నది. రసూల్ బావ డబ్బు తెచ్చి ఇచ్చిన నాడు తింటారు, లేకపోతే లేదు. రసూల్ కమలానగర్ కాటా గుంపుకు చేరినవాడు. ఎప్పుడూ అక్కడ పేకాట క్లబ్ దగ్గరే ఉంటాడు. పేకాడే వాళ్ళకి టీలు, బీడీలు, సిగరెట్లు తెచ్చివ్వడం వాడి పని. గెలిచిన వాళ్ళు వాడికి డబ్బిస్తారు. ఇదే కాకుండా జేబులు కత్తిరించడం, వంగి బేరం చేస్తున్న పరదేశస్తుల జేబుల్లోని నోట్ల కట్టలను సంగ్రహించడం కూడా కద్దు. కొత్త మొగాన్ని మాయమాటలతో మోసగించి వాళ్ళ సంచులు, వస్తువులు కొట్టేయడం కూడా చేస్తాడు. కానీ అడపాదడపా పోలీసులకు ముట్ట చెప్పవలసింది. తాగుడు వలన ఖర్చులు జాస్తి. నల్లగా, పొట్టిగా, దిట్టంగా ఉండి గుబురు మీసాలు, చిన్న కళ్ళు, చప్పిడి ముక్కు, గళ్ళలుంగి, మెళ్ళో మఫ్లరు, గుండెలో బండదనము ఉండే రసూల్ బావంటే వల్లికి భయం. అమ్మకి బాగాలేదని అక్క మెహర్ మామూ దగ్గర ఉండటాన రసూల్ వీళ్ళింటికే వస్తున్నాడు. అడపాదడపా డబ్బు ఇస్తున్నాడు. లేకుంటే శుద్ధ పస్తులుండేవాళ్లే. పట్నంలో ఆసుపత్రి నుంచి అమ్మను ఊరికి తీసుకెళ్ళటానికి వాళ్ళకి డబ్బు లేదు. అందుకే నేరుగా మామూ ఇంటికి వచ్చారు. వాళ్ళు రావడం మోనీకి ఇష్టం లేదు. అయినా పెద్దగా ఏమీ అనలేకపోయింది. మామూకి చెముడు. ఆమె ఏమి మాట్లాడినా తన్ను తిట్టేస్తున్నదనుకుంటాడు. ఆమెను చావబాస్తాడు. అందుకని భయపడి ఊరుకున్నది. అయితే ఎవరి అన్నం వాళ్ళు చేసుకునేట్లు ఏర్పాటు చేసింది. ఆ మనిషి ఎన్నాళ్ళు ఏడుస్తుందో ఎవరికి తెలుసు అన్నది. ఆసుపత్రి నుంచి వచ్చినప్పటి నుంచి అమ్మ మగతలో ఉండిపోయింది. నిన్న ప్రొద్దున చూసి చచ్చిపోయిందన్నారు. నిన్న రోడ్డు మీద పోయే జనం ఇటే చూస్తూ పోయారు. కొందరు డబ్బులు ఇచ్చారు. చుట్టుపక్కల ఇండ్ల వాళ్ళు కూడా తలో రూపాయి 2 ఇచ్చారు. అవి తీసుకుని నాయనా, బావ ఎటో వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం అక్క, మాము నిన్నంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎక్కడో
పాతూరు దర్గా దగ్గర తాగి పడున్నారని మాము కొడుకు బాసు చెప్పాడు. ఈ మనిషిని ఇట్లా పారేసి ఉన్న డబ్బంతా తాగి సచ్చారా అని మాము చిందులు తొక్కాడు. మళ్ళీ డబ్బు కోసం బయలుదేరాడు. రాత్రి ఇంటికి రాలేదు. కూర్చున్న చోటు నుండి గబుక్కును లేచాడు వల్లి. ఇవాళ ఎట్లయినా డబ్బులు సంపాదించాలి. మసక వెలుతురుగా ఉంది. బస్టాండ్కి వెళ్ళాడు. లైసెన్స్ కూలీ వాళ్ళు షెడ్డులో పడుకొని నిద్రపోతున్నారు. ప్రొద్దున్నే బయలుదేరే బస్సులు వచ్చి ప్రయాణికుల్ని నింపుకుని వెళ్ళిపోతున్నవి. బళ్ళారి బస్సులో 4 సామాన్లు వేశాడు. పావలా ఇచ్చారు. హైదరాబాద్ బస్సు వచ్చింది. ఉత్సాహంగా పరిగెత్తాడు. వాడిలాంటి పిల్లాళ్ళు ఇంకో 2 పోటీగా ఉన్నారు. కిటికీ కమ్మీలు పట్టుకుని పైకి ఎగిరి వేలాడుతూ ఆత్రంగా లోపలి వాళ్ళను చూశాడు. సన్నగా తుంపర ప్రారంభమైంది. బస్సులో కూర్చుని ఉన్న ఒక ఆమె, ఒరే, పైన హోల్డాలుంది, దించి లోపల వెయ్యి, 30 పైసలు ఇస్తాను అన్నది. సరేనని పైకెక్కాడు. హోల్డాలు బరువుగా ఉంది. దాన్ని దించలేదు. డబ్బులు రాకుండా పోతాయని ఆదుర్ద పుట్టింది. పైనుంచి నిచ్చెన మీదుగా దాన్ని జారవిడిచాడు. క్రిందికి దిగివచ్చి మొయ్యలేక ఈడ్చుకుంటూ బస్సు వాకిట్లోకి తెచ్చాడు. ఆమె 10 పైసలు ఇచ్చింది. ఏంతమ్మా, మీరు 30 పైసలు ఇస్తానన్నారు అన్నాడు పైసల్ని చూస్తూ. ఒక్క సామాను దించడానికి 30 పైసలు ఇస్తారా? నేను 10 అన్నాను, నీవెట్లా విన్నావో అంటూ ఇంకో 5 పైసలు ఇచ్చింది. వాడు కొంచెం బ్రతిమలాడి ప్రయోజనం లేక క్రిందికి దిగాడు. ఇంకేమైనా బస్సులు వస్తాయేమోనని చూస్తూ నిలబడ్డాడు. లైసెన్స్ కూలీ నిద్ర లేచి వచ్చాడు. రసూల్ బావంతే ఉన్నాడు. ఒళ్ళు విరుచుకుంటూ నేరుగా వల్లి దగ్గరకొచ్చి తల మీద గట్టిగా మొట్టికాయ వేశాడు. పైసలు లాక్కోడానికి జేబులో చేయి పెట్టాడు. వల్లి జేబు గట్టిగా పట్టుకొని వదల్లేదు. వాడు వల్లిని ఎడా పెడా బాధేశాడు. పావలా క్రిందకి దొర్లింది. అది తీసుకుని నవ్వుతూ వెళ్ళిపోయాడు వాడు. వల్లి షెడ్డు మెట్ల మీద కూర్చున్నాడు గట్టిగా ఏడుస్తూ. కూలివాడు అటుగా వెళ్తూ వల్లిని చూసి నవ్వుతూ పోయాడు. వల్లిలో అమ్మ దగ్గరికి పరిగెట్టాలన్న తపన రేగింది. లేచి చొక్కా చేత్తో కళ్ళు తుడుచుకుని బయలుదేరాడు. బ్రిడ్జి సందు మొగుదలకు వచ్చాడు. తాముండే చోట మనుషులు చాలామంది తిరుగుతున్నారు. బుర్కీలు వేసుకున్న వాళ్ళు 3 కనిపించారు. ఒక బుర్కీ తెల్లగా మెరుస్తూ లేసు వేసి అందంగా కనిపిస్తున్నది. ఏం జరుగుతుందో అని గబగబా నడిచాడు. తమ సందు గోడకు రోడ్డు మీదకు 2 తడికలు కొత్తగా పెట్టారు. లోపలేమిటో జరుగుతున్నది. ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతూ మాట్లాడుకుంటున్నారు. వాడినెవరూ పలకరించలేదు. 2 తడికల సందులో నుంచి లోపలికి తొంగి చూశాడు వల్లి. తడికల చాటున చెక్క పలకల మీద అమ్మని పండబెట్టి అక్క, ఇంకొక ఆమె నీళ్లు పోస్తున్నారు. అల్లా మనిషిని మట్టితో చేశాడు. అందుకే రోజు నీళ్లు పోసుకున్నా రుద్దితే మళ్ళీ మట్టే వస్తుంది. ఆఖరికి ఈ బొమ్మ మళ్ళీ మట్టిలోనే కలిసిపోద్ది అమ్మ చెప్పింది. అమ్మ నీళ్లు పోసుకుని ఎన్ని దినాలైంది? వల్లి తన ఎడం చేతి మీద కుడి చేతి బొటనవేలుతో రుద్ది చూసుకున్నాడు. నల్లని మట్టి పాముకుని తీగలు పారింది. దులిపేసుకున్నాడు. నాయన పెద్ద మెరిసే ఎర్ర గుడ్డను తెచ్చి నేల మీద చక్కగా పరిచి మడచి చించాడు. 2 సన్నని పేలికల్ని పట్టుకుని ప్రార్థనలు చదివి తడికల్లోంచి అందించాడు. నీళ్లు పోసేదానికి దర్గా నుంచి పలకలు తెచ్చినాం గదా, పెట్టి తీసుకుని మౌజిన్ రావాలా? వాడు రాడు. గరీబోళ్ళని ఎవరు చూస్తారు? అల్లా అల్లా, నిన్నంతా దర్గా కాడ ఈ దర్గా కాడ కూసునే ఉండాం. మనిషి పోయిందయ్యా, పెట్టి ఇమ్మంటే ఒకడు పలకడు అన్నాడు. మాట్లాడుతూనే గుడ్డను పరీక్షించి మడతలు పెట్టి చదును చేశాడు బావ. మాము చూస్తూ నిల్చుని నాయన మాటలకు తలూపుతున్నాడు. అమ్మని తెచ్చి ఎర్రగుడ్డ మీద పండబెట్టారు. నాయన చకచక ఆ గుడ్డని అమ్మ మీదకి మడిచి కట్లు కట్టాడు.
చివరికి ఒక ఎర్రటి మూట తయారైంది. వల్లీకి భయం వేస్తున్నది. జట్కా వచ్చింది. మూటని జట్కాలో పెట్టారు. అక్క పెద్దగా ఏడ్చింది. అమ్మా నరిచాడు వల్లి. వాడి మనసు నిండా ఆదుర్ద, భయం. వాడికి ఏమేమో జరిగిపోతున్నది. ఏమో చెయ్యాలని తొందర పుడుతున్నది. కానీ ఏం చెయ్యాలో తెలియడం లేదు. నాయన, బావ జట్కాలోకి ఎక్కారు. మామూని ముందు జట్కా పక్కన కూర్చోమంటున్నారు. బండి కదలటానికి సిద్ధమైంది. వల్లి శక్తి కొద్దీ అల్లా అల్లా అని అరుస్తున్నాడు. నాయన ఏమనుకున్నాడో, నువ్వు కూడా రారా అన్నాడు. వల్లి ముఖం సంతోషంతో చాటంతైంది. కళ్ళు తుడుచుకున్నాడు. మళ్ళీ వద్దనేస్తారేమోనన్నట్లు ఆత్రంగా బండిలోకి ఎగిరాడు. ఎర్రమూట నడి మధ్యన పడ్డాడు. ముర్దాపైన పడతావు సువ్వార్ అని కేక వేశాడు నాయన. వల్లి సర్దు కూర్చున్నాడు. బావ నవ్వుతూ, అల్లా అని అరుస్తుండావు, అల్లా పిలిస్తే పలుకుతాడేన్రా? దేవుడి ప్రార్థనలు నేర్చుకోవాలంటే సంవత్సరమన్నా ఎడవకుండా దర్గాకి పోవాలి. శుచిగా ఉండాలి. దర్గాలో అందరినీ చూస్తూ వాళ్ళు ఎట్ట చేస్తే మనం అట్ట చెయ్యాలి. వాళ్ళు వంగితే వంగాలి, లేస్తే లేవాలి. అట్ట సంవత్సరం చేస్తే ప్రార్థనలు తెలుస్తాయి అన్నాడు. బావ నోట్లోంచి సారా కంపు కొట్టింది. అరే వల్లి, పాపం పుణ్యం మంచి చెడ్డ ఏం లేవురా, చదువుకున్నోళ్ళు మాట్లాడేవి అన్నాడు. వల్లి బావ వైపు అపనమ్మకంగా, అయిష్టంగా చూశాడు. అమ్మ అన్నీ ఉన్నాయని చెప్పింది. బండి బరువుగా బయలుదేరింది. అరే నిన్ను మా గేర్లో కాకా హోటల్లో చేర్పిస్తా. బాగా కాఫీలు, టిఫిన్లు, 2 పూట్లా తిన్నంత అన్నం. పైన మీ నాయన చేతికి నెలకు 40 రూపాయలు ఇస్తారు. ఇద్దరూ బతుక్కోవచ్చు. 2 ఏళ్ళు పోయి కాస్త సాగినావంటే ఆఫీసర్ల క్లబ్లో బాయిగా చేర్పిస్తా. నెలకి జీతం, పైన టిప్పులు జాస్తి, బతికిపోతావు. అది మా క్లబ్ అట్టాడిది కాదురా. వాళ్ళ దగ్గర అన్నీ కొత్త పచ్చనోట్లే ఉంటాయి. పచ్చనోటు తప్పించి ఇంకోటి ఉండదు. డబ్బు పెట్టేవాళ్ళు, పెట్టించేవాళ్ళు, కాంట్రాక్టర్లు, పెద్దోళ్ళు, పేకాటకి, బుడ్డీలకి అన్నిటికీ కొత్త పచ్చనోట్లే మారుస్తారు. గాలి దుమారం లేచింది. గాలి రాతికి మధ్యన పుట్టే చెట్టుకు ఎవరు పోషణ చేస్తారు? గాలి, ఆ దేవుడును. జ్ఞాపకం వచ్చింది వల్లికి. దుమ్ము గాలిలో జట్కా కనపడకుండా పోయింది క్షణంలో. ఇది గాలి రథం కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.